మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండాలో ఒకరిని గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. దంతాలపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న పార్థసారథిని కిరాతకంగా చంపి పంట పొలాల్లో పడేశారు. అయితే అతడు చాలా మంచి వ్యక్తని, ఎవరితోనూ విభేదాలు లేవని చెబుతున్నారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. కేంద్రంలో భజన తండాలు ఈరోజు ఉదయం జరిగిన హెల్త్ సూపర్వైజర్ హత్య అనేది జిల్లా మొత్తంలో సంచలనం జరిగింది. అసలు ఇతను ఎవరైతే పార్థసారథి ఉన్నారో ఇతను స్వగ్రామం భద్రాచలం, 2 రోజులు సెలవు రావడంతో దంతాలపల్లి MGBS గురుకుల పాఠశాలలో ఇతను ఒక హెల్త్ సూపర్వైజర్ పనిచేస్తున్నారు. 2 రోజులు సెలవు కావడం స్వగ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా అతి కిరాతకంగా భజన తండా సమీపంలో పంట పొలాల్లో ఒక మృతదేహం హతమార్చి కనబడ్డాడు. అసలు దీన్ని ఎవరు దాని గురించి చూసిన సంబంధించిన ప్రత్యేక సాక్షులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా ఎవరు చూసారని చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎవరు చూసి అసలు ఏమైంది? నేను 5 బాగు నా చిలక ఇటు ఉన్నది, మామిడి చెట్టు ఉన్నది. దాని కాపలా నేను సాయంత్రం 7ంటికి పోతా ఇంటికి, మళ్ళీ పొద్దున 5 బాగు వస్తా. వచ్చినాక నేను వస్తా అంటే ఆ సైటే వస్తుంది. ఎప్పుడైనా సైట్కి వస్తాను. నేను సైట్కి వస్తా అంటే బండి అక్కడ బడి ఉన్నది, బండి కాడ నిలబడి కన్నా బండి కింద బడి ఉన్నది. చూస్తేనే బండి కింద బడి ఉన్నది అని మోరెక్కిన బండి మనసు గిడవాలని ఉన్నానని మళ్ళీ అక్కడ నుంచి తిప్పి చూసిన ఆ బండి కాడ పోయి చూసిన బండి భాగస్వామ్యం అటు కొడుతుంది లైటు. అటు చూస్తే ఇక్కడ మనుషులు లేరు. అటు చూస్తే బండి ముందు చూస్తే మనుషులు బడి ఉన్నాడు. అరే బొమ్మ లెక్క బండి ఉన్నదని ముందు పోయి చూస్తే మనిషి ఉన్నాడు. అమ్మ దగ్గర పోదని నేను పోయినట్టు చిలకలు పోయి మళ్ళా 6ంటికి వచ్చినాం, 6:30కు వచ్చినాం. వచ్చి చూద్దాం అరా ఎవరో చచ్చి ఉన్నాడా అని పిలుచుకొచ్చి ఇంతలో ఇటుకును మా వాళ్ళు వచ్చారు. చూస్తే సెల్లు ఈ మోరి కాడ సెల్లు 2-3 సార్లు రింగ్ అవుతుంది. సెల్లు మా మోటి ముందు రేగ చెట్లలో పడి ఉన్నది. చెప్పులు గిప్పులు మొత్తం అక్కడ పడి ఉన్నది. సెల్లు పడి ఉన్నది. ఎత్తుకొని ఫోన్ చేయరంటే ఎవరు భయపడతారు. నేను పోయి మరి ఎత్తుకొని ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి. మరి ఎప్పుడు పొద్దున జరిగిందా, మరి రాత్రే జరిగిందా? పొద్దున తెల్లారినప్పుడు మోటార్ అయిపోయి ఆయన ఎప్పుడు ఏం చేసింది మాకు తెలియదు, కానీ పొద్దున 5 బాగు చూసిన. నువ్వు చూసినావా అసలు ఏం జరిగింది? నీకు ఈయన పిలుతూ వచ్చినావు? ఈయన ఇప్పుడు వీళ్ళు వస్తుంటే వెళ్ళాక నేను వచ్చిన. ఆ లోపే ఈయన ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాడు. మీ మనిషి ఇట్లా అయిపోయిండు, ఇది అందరికీ వాళ్ళు ఎవరో అని ఫోన్ చేసి ఈయన ఫోన్ తోటే కాలాంటే ఫోన్ చేసి పోలీసులు చెప్పేసి పిలిపించలేకపోయి వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడుకొని ఇది చేసి తెలియదు. మరి అది మన దంతాలపల్లిలో ఏదో హాస్టల్లో ఉంటారంట. అది వాళ్ళతో అడుగుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఫోన్లో జరిగినాక. అది మీరు చెప్పండి, ఇప్పుడు అతను ఎవరైతే పార్థసారథి ఉన్నారో మీ ఇంట్లోనే కిరాయికుండా అసలు ఎట్లా ఉంటుంది? ఆయన ఏమన్నా లొల్లులు కానీ? లేవు, మంచిగా ఉన్నాడు. వాడు నా దంతాలపల్లి, నా పేరు వెంకన్న. మా ఇంట్లోనే వచ్చిన నుంచి కిరాయిలో ఉంటాడు. సెలవుల నిమిత్తం మరి భద్రాచలం వాళ్ళ ఇంటికి పోయి రిటర్న్ వస్తుంటే మరి వచ్చే క్రమంలో నాకు ఫోన్ చేసిండు. 5:30 ప్రాంతంలో నిన్న ఫోన్ చేస్తే 11 గంటల వరకు రీచ్ అవుతుంది సార్ అన్నాడు. ఇక అదే మాట ఇక వస్తారని మేము, ఎందుకంటే గేట్ వేస్తామనే ఉద్దేశంతో చెప్పిండు. ఇక మాకు అప్పటి వరకు రాలేదు. మరి తెల్లారి వాళ్ళ భార్య ఫోన్ చేసింది, సార్ వచ్చిందా అని. అమ్మ రాలేదురా ఇంకా అని నేను అన్నా. అనేసరికి ఇక ఫోన్ ఎత్తుతా, నేను కూడా చేసిన. ఫోన్ వేసేసరికి ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తాలి. ఆమె చేసినప్పుడు రింగ్ ఎత్తలేదట. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి 6:30 ప్రాంతం దాటిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా పడి ఉన్నాడు సార్, ఇట్లా వాళ్ళు ఫోన్ ఎత్తి చెప్పి అన్నాడు. నేను చేసినా కానీ నాకు కూడా అదే విషయం చెప్పారు. అదే క్రమంలో ఇక మేము ఇంటికి వచ్చేసాం. అంటే మీకు ఆయన చనిపోయే ముందు మీతో లాస్ట్ కాల్ మీతో మాట్లాడిన అన్నట్టు? చనిపోయే ముందు ఇంటికాడ నిన్న సాయంత్రం మాకు చెప్పింది, వస్తాం సార్ అని చెప్పిండు, నైట్ వస్తా సార్ అని చెప్పిండు. సంవత్సరం కాల నుంచి ఉద్యోగం చేస్తుండే దంతాలపల్లి. మీ ఇంట్లో ఎన్ని రోజులు కిరాయి ఉంటుండు? మరి అక్కడ ఏమైనా ఇంటి పక్కలతో లొల్లి ఏమన్నా? అటువంటిది ఏం లేదు. చాలా మంచి వ్యక్తి అతను, చాలా మంచి వ్యక్తి. ఏం లేదు, మన ఇంటికాడనే వచ్చి పడుకుంటాడు, స్నానం చేస్తాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు. అక్కడనే డాక్టర్ ఇస్తే కాబట్టి ఆ పిల్లలతోనే ఉంటాడు. వచ్చి నైట్ వచ్చి పడుకుంటాడు. తినడం కూడా ఇక్కడ ఏం లేదు. అంటే మరి మర్డర్ గురించి ఏమనుకుంటారు పోలీసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏమనుకుంటారు అంతా? ఏమనుకుంటారంటే ఇది మర్డర్ జరిగినట్టే అనుకుంటారు, కానీ యాక్సిడెంట్ అయితే కాదు. మాకు యాక్సిడెంట్ జరిగిందని మేము ఇటు వచ్చాము. ఇటు చూసేసరికి ఇక్కడ ఏం లేదు.
మొత్తానికి ఎవరైతే పార్థసారథి హెల్త్ సూపర్వైజర్ ఉన్నారో అది మాటికి మర్డర్ ఇది రోడ్డు ప్రాంతం ఎట్టి పరిస్థితులు కాదు. దీనికి సంబంధించి పోలీసు వారు త్వరగా విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని ఇటు వాళ్ళకి సంబంధించిన బంధువులతో పాటు ఇటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రత్యక్ష సాక్షులు అదే చెప్తున్నారు. మాకు ఇంటి నుండి ఉదయం తెల్లవారుజామున ఎవరైతే పార్థసారథి ఉన్నారో అతను రోడ్డు పక్కన ఒక విగత జీవిగా పడి ఉన్నాడు, దీన్ని మేము గుర్తించాము. దానికి సంబంధించిన సెల్ ఫోన్ మేము లిఫ్ట్ చేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చాం. దీంతో పాటు డైల్ 100 కూడా సమాచారం అందించారని కూడా ఇటు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తానికి కేసు సంబంధించి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేగన్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీం కూడా రంగంలో దిగి కేసును త్వరగా ఛేదించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబ్.